హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పిల్లలు ఎప్పుడన్నా అప్పటికప్పుడు స్వీట్ కావాలని అడిగితే కనుక ఒకసారి ఇలా చేసి పెట్టండి. అసలు స్వీట్ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, ఇది ఎలా చేసుకోవాలంటే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. అలాగే ఇక్కడ బాదము, జీడిపప్పు, నేను పిస్తాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వీటిని ఇలాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే నేను ఇక్కడ 1 కొబ్బరికాయని ఇలాగ, ఇది ఎండు కొబ్బరి మిక్సీలో వేసుకున్నాను. 2 చిప్పలు తీసుకున్నాను. చూడండి, ఇలాగా దీన్ని కూడా ఇలాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పున్నర వరకు బెల్లం వేసుకుంటున్నాను. ఒకవేళ బెల్లం లేకపోతే కనుక షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని చక్కగా దీన్ని ఇలాగ, ఈ వేడికి బెల్లం మంచిగా కరిగిపోతుంది. ఇలా కరిగిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉంటే మనకి చక్కగా బాగుంటుంది జ్యూసీగా. అలాగే దాన్ని పక్కన పెట్టుకుని నేను ఇక్కడ 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాను. ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే కనుక గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో 1 హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇదంతా పిండి అంతా పట్టేటట్టు కింద ఇలా చేతితోటి మంచిగా ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుకోండి. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, మామూలుగా మనం బొబ్బట్లకి చేసుకుంటాం కదా, అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగ వాటర్ నాకు ఇక్కడ 1 హాఫ్ కప్ వరకు వాటర్ పట్టినాయి. ఇదంతటిని ఇలాగా ముద్ద కింద వచ్చేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దీని అంతటికి ఇలా అప్లై చేసుకుని దీన్ని ఒకసారి ఇలాగా 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో పిండి. ఇలాగా మనకి ఎన్నైతే అవసరం వస్తుంది ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోండి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోండి. పిండి కాకుండా ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగా మనం చపాతీ చేసుకుంటాం కదా, పూరీ కింద అలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము దీని మీద మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, చూడండి ఇంత పలుచగా అయితే ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద నేను మనం చేసి పెట్టుకున్న కొబ్బరిది వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని దీన్ని ఇలాగా పాకెట్స్ కింద చేసుకోవాలి. ఇది విడిపోవటం అనేది ఉండదు, ఎందుకంటే మనం ఆయిల్ తోటే దీన్ని ఇలాగా పూరీని ప్రెస్ చేసాం కదా. ఇలా చేసిన తర్వాత చేతితోటి ఇలాగా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలాగే అన్నిటినీ చేసుకుని ఇలాగా పక్కన పెట్టుకోండి. చూడండి, ఇదేమి బయటికి రాదు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు షుగర్ తీసుకుంటున్నాను. మనం ఎన్ని కప్పులు అయితే మైదా పిండి తీసుకున్నాము అన్ని కప్పులు షుగర్ తీసుకోవాలి. 2 కప్పులు తీసుకున్నాను. అలాగే 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుని ఇలాగా షుగర్ అంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనకి గులాబ్ జామ్ది పాకం వస్తుంది కదా, దానికన్నా కొంచెం ఇలా తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసుకున్నట్టయితే వాటంతట అవే చక్కగా పైకి వస్తాయి. చూసారా, ఇలాగా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలాగ ఆయిల్ బబుల్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత వీటిని ఇలా తీసేసుకోవచ్చు. ఒకవేళ ఇవి మెత్తగా ఉంటాయేమో అనుకుంటారేమో, మనం షుగర్ సిరప్లో వేసినా సరే క్రిస్పీగా అలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇలాగ షుగర్ సిరప్లో వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఒకసారి అటువైపు ఇటువైపు ఇలాగ తిప్పండి. ఇది కొంచెం షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగానే ఉండాలి. ఒకవేళ చల్లగా అయిపోతే కనుక ఇలాగ హీట్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి పాకంని మంచిగా ఇది సోక్ చేసుకున్నాయి. వీటన్నిటిని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయినా మనం ఎప్పుడైనా సరే స్వీట్ అడిగినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.